అందరికీ నమస్కారం. నమ్మినవారు మోసం చేస్తే కుమిలిపోకు. తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం. తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. కాదంటారా? మంచి మాట, అలాగే మంచి ఊహ మనిషికి, మనసుకు ఎంతో ఆరోగ్యకరం. మేలు చేసిన వారికి కీడు చేసేవాడు, అన్నం పెట్టిన వారిని కూలదోసేవాడు, విద్య నేర్పిన వారిని వెక్కిరించేవాడు, ఉపకారం చేసేవారికి అపకారం తలపెట్టేవాడు పరమ మూర్ఖుడు. అవును కదా? ఆవేశం అధికమైతే ఆలోచన తగ్గుతుంది. ఆలోచన తగ్గితే అంధకారమే మిగులుతుంది. కాబట్టి పెద్దలు తన కోపమే తన శత్రువు అన్నారు. గుర్తుంచుకోండి. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలె ఉండాలి. అంతేకాని మనం ఆధారపడే ఊతకర్రలాగా ఉండకూడదు. జీవితం అనేది ఒక నది లాంటిది. అడ్డంకులనన్నీ ఎదుర్కొంటూ ముందుకు సాగే నది ప్రవాహం మాత్రమే సముద్రాన్ని చేరుకోగలుగుతుంది. అలాగే జీవితం అనే దారిలో రాళ్లుంటాయి, అలాగే ముళ్ళు ఉంటాయి. వాటికి భయపడి వెనక్కి తిరిగితే అక్కడే ఆగిపోతావు. ధైర్యంతో ముందుకు సాగిపో. సకలం మన సొంతమవుతుంది. భగవంతుని ఒకటే కోరుకో మిత్రమా, కోపం వచ్చినప్పుడు నీ కళ్ళ నుండి నీళ్లు రానివ్వమని. అంతేకాని నీ నోటి నుండి కఠినమైన మాటలు రావద్దని. కన్నీటితో మన కోపం పోతుంది కానీ మాట జారితేనే ఎదుటివారి బాధకి మనం కారణమవుతాం. ఎవరినీ నొప్పించకండి, ప్రశాంతంగా జీవించండి. అలాగే ప్రశాంతంగా ఎదుటివారిని కూడా జీవించనివ్వండి. మనది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మనలోని మానవత్వాన్ని. ధనం ఉంటే ధనవంతుడు అంటారు. అదే ధనాన్ని దానం చేస్తే వారినే భగవంతుడు అంటారు. అది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. కాదంటారా? వినేటప్పుడు వినయంతో వినాలి. మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి. అలాగే అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి. సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. నీ మౌనాన్ని మించిన బలమైన సమాధానం మరొకటి లేదు అని గుర్తుంచుకోండి. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.